పారిశ్రామిక ప్రగతిపై వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త కంపెనీలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతోంది. ప్రముఖ కంపెనీలు ఏపీకి వచ్చి తమ యూనిట్లను ప్రారంభిస్తున్నాయి. అలా వచ్చిందే సెంచురీ ఫ్లైబోర్డ్స్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్కు దగ్గరలోని గోపవరం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. 2021 డిసెంబర్ 23న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పరిశ్రమకు భూమి పూజ చేశారు. ప్రభుత్వం చకచక అనుమతులు ఇవ్వటం, పూర్తి స్థాయిలో సహకారం అందించడంతో 2 ఏళ్లలోనే ఈ పరిశ్రమ పూర్తయింది. 558 ఎకరాల్లో కృష్ణపట్నం బళ్ళారి ప్రధాన రహదారికి దగ్గరలో ఇది ఉంది. దీని ఏర్పాటుకు 956 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన ఈ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించింది ప్రభుత్వం. పైగా ప్లైవుడ్ కు అవసరమైన ముడిసరుకు, జామాయిల్, సుబాబుల్, సర్వీ మొక్కలు చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా సాగవుతోంది. దీంతో గోపవరంలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సెంచురీ ఫ్లైబోర్డ్స్. ఈ పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. దగ్గరలోనే పరిశ్రమ రావడంతో స్థానికులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చేసి ప్రతి దగ్గర ఎక్కడెక్కడో దూరంగా ఉండడం వల్ల మేము కూడా చాలా దూరం పోయి అక్కడ నుంచి కష్టపడి మా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులందరినీ వదిలేసి ఎక్కడో పోయి బతకాల్సిన సిచ్యువేషన్ ఉండేది ఒకప్పుడు. ఈరోజు ఆ మహానుభావుడి వల్ల ఇక్కడే దగ్గరలో పరిశ్రమ పడ్డం ఒకటి, ఆ పరిశ్రమలో మాకు అవకాశం రావడం ఒకటి, ఇవన్నీ దేవుని దయ, ఆ జగనన్న ఆశీస్సులతోనే జరిగినాయని మేము భావిస్తున్నాం. ఈరోజు కూడా ఇట్లాంటి ఇండస్ట్రీస్ ప్రతి డిస్టిక్లో పడితే అక్కడున్న నిరుద్యోగులంతా అక్కడ పని చేసుకొని ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడెక్కడో బతకాల్సిన అవసరం ఉండేది కాదు. సో జగనన్న కొంచెం చొరవ తీసుకొని మాకు ఎట్లయితే అవకాశం వచ్చిందో ఇట్లాంటి అవకాశాలే పక్క జిల్లాలలో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీలో పనిచేయడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు. ఐటీ సెక్టార్తో పోల్చుకుంటే ఇక్కడ జీతాలు కూడా ఎక్కువే అంటున్నారు ఉద్యోగులు. ఇక్కడ సెంచరీ ప్యానల్స్లో వర్క్ చేస్తున్నాను. నాది విశాఖపట్నం. నేను గ్రాడ్యుయేట్ ఇంజనీర్ని. ప్రజెంట్ ఇక్కడ నాకు ఆపరేటర్ కింద పోస్ట్ ఇచ్చారు. ప్రజెంట్ ఇక్కడ కంపేర్ టు ఐటీ సెక్టర్తో చూసుకుంటే ఇక్కడ చాలా శాలరీస్ కూడా హైగా ఉన్నాయి. దీని కేవలం రీజన్ మన జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చాలా పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు మనకి. ఇక్కడ కేవలం ఇది మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా సరే 12-15 వేలు ఇస్తారు శాలరీ. కానీ ఇటు చూస్తుంటే ఇలాంటి ఇండస్ట్రీస్కి మినిమం 40,000 పైన ఇస్తున్నారు శాలరీస్ కూడా. నా పేరు సాయి లోకేష్, మాది విశాఖ జిల్లా. ఇక్కడ సెంచురీ ప్యానల్స్ ప్లాంట్ పడింది. మేము ముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్సే, కానీ ప్రజెంట్ ఇక్కడ లోకల్లో బాగుంది కనుక ప్లాంట్ ఇప్పుడు మన వైజాగ్ టు కడప చాలా దగ్గరగా ఉంది. ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేస్తున్నాం. ప్లాంట్లో నాది గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. ప్లాంట్లో నేను జీఎం జూనియర్ మేనేజ్మెంట్ రేటింగ్ కింద ఆపరేటర్ కింద జాయిన్ అయ్యా. నా ప్యాకేజ్ 50,000. ఇక్కడ పర్ యానం 6 lakhs ప్యాకేజ్. ఇదే ప్యాకేజ్ నేను హైదరాబాద్, బెంగళూరులో ఉంటే ఇంత ప్యాకేజ్ రాదు, ఇంత శాలరీస్ కూడా రావు. మనకి సేమ్ ఖర్చులు అన్నీ ఏదేమో చాలా ఎక్కువైపోతుంది. ఇక్కడ తక్కువ అవుతుంది కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరు. ఇక్కడ బాగుంది. ఇలాంటి కంపెనీస్ ఇంకా ఫ్యూచర్లో వస్తే ఇంకా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా బాగుంది. బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా సెంచురీ ఫ్లైబోర్డ్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. పుట్టిన ప్రాంతానికి దగ్గరలోనే ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్ కు వారంతా కృతజ్ఞతలు చెబుతున్నారు. నేను ఎంబీఏ చేశాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిందిగానే ఉంది. కానీ ఇక్కడ మేము పుట్టిన ప్రాంతంలో మాకు దగ్గరగా ఏ భయము లేకుండా జాబ్ చేసుకునే పరిస్థితిని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడే కానీ ఇటువంటి ఫ్యాక్టరీ లేదు. అది ఒకటి, ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా ప్రిఫర్ చేయడము, మంచి ఎంప్లాయీస్గా మంచి వర్క్ నేర్పించడం జరిగింది. ఎక్కడా లేని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే లేడీస్కి, జెంట్స్కి మంచి సౌకర్యాలు ఉండి వర్క్ పరంగా అన్నిటి పరంగా బాగుంది. టైమింగ్స్ బాగుంది. ఇటువంటి జాబ్ పొందినందుకు సంతోషంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటంలో గత ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ సమస్య తీవ్రతను గుర్తించి కొత్త పరిశ్రమలు ఏపీకి వచ్చేలా ప్రత్యేక శ్రద్ధను చూపిస్తోంది. 956 కోట్లతో గోపవరం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా 3,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది ప్రభుత్వం.
అయితే 2021 డిసెంబర్ 23న సీఎం జగన్ దీనికి భూమి పూజ చేశారు. 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇక్కడ సెంచురియల్ ప్లాంట్స్ తమ యూనిట్ని ప్రారంభించి ఉత్పత్తిని కూడా ప్రారంభించిన నేపథ్యంలో సీఎం జగన్ దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకల్గా ఉంటూనే తాము అత్యధిక ప్యాకేజీతో వేతనాలు పొందుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, గోపవరం నుంచి.